యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి చెందినటువంటి లవకుశ ఇద్దరు కూడా అన్నదమ్ములు సమ్మక్క సారలమ్మ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వీళ్ళు ఉంటుంటారు. మరి నిజంగా ఈ లవకుశకు ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే ఒక ప్లాట్ కు సంబంధించి ఈ ప్లాట్ ను మనం ఎన్నో లక్కీ డ్రాలు చూస్తుంటాం. ఇప్పటి వరకైతే ఒక వినాయక లక్కీ డ్రా కావచ్చు, ఒక కనకదుర్గమ్మ లక్కీ డ్రా కావచ్చు, ఇంకా డిఫరెంట్ లక్కీ డ్రాలు చూస్తుంటాం. కానీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు. మనం చూస్తున్నాం ఈ లక్కీ డ్రా సంబంధించి వీళ్ళు లక్కీ డ్రాలో ఒక ప్లాటు, అదే విధంగా రెండవ బహుమతిగా ఎలక్ట్రికల్ స్కూటీ, మూడవ బహుమతిగా ఒక ఎల్ఈడి టీవీ, నాలుగవ బహుమతిగా ఒక ఫ్రిడ్జ్, ఐదవ బహుమతిగా రేంజర్ సైకిల్ పెట్టారు. మొత్తానికైతే ఈ మొదటి ప్రైజ్ కింద 150 గజాల ఒక ప్లాట్ ను అయితే పెట్టడం జరిగింది. ఈ ప్లాట్ వలిగొండ నుంచి సుంకిశాలకు వెళ్తుంటే ఈ 130 గజాల ప్లాట్ అవుతుంది. మరి నిజంగా అంటే వీళ్ళను ఈ ఐడియా మరి వీళ్ళకి ఎట్లా వచ్చిందో కానీ నిన్న మొన్న చూస్తున్నాం. మనం చౌటుప్పల్లో సంబంధించి ఒక 60 గజాల ఇల్లును కూడా అతను అమ్మకానికి పెట్టినటువంటి సందర్భంలో అతనికి సరైన సమయంలో వారికి ధర అనేది రాని సందర్భంలో ఇదే లక్కీ డ్రా పెట్టాడు. లక్కీ డ్రాలో పెడితే ఒక సామాన్య మానవునికి ఆ లక్కీ డ్రాలో రావడం జరిగింది. వాని ఆనందం నిజంగా అంతు చిక్కులని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఆనందంగా ఆయన ఒక 500 రూపాయలతోటి ఒక ఇల్లును కూడా చౌటుప్పల మొన్ననే దక్కించుకోవడం జరిగింది. మరి లవకుశ ఇద్దరు కూడా అన్నదమ్ములు మనం చూస్తున్నాం, లవకుశలను చూస్తున్నాం. వీళ్ళిద్దరు సమ్మక్క సారలమ్మకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళిద్దరు కూడా. మరి వీళ్ళిద్దరు కూడా ఒక ఆలోచన తీసుకొని అంటే ప్రతి ఒక పేదవానికి అంటే ఒక 500 రూపాయలు అంటే ఈ రోజుల్లో చిన్న ఖర్చులే కాబట్టి ప్రతి పేదవానికి నా ప్లాట్ దక్కితే నాకు ఆనందం అని చెప్పి వాళ్ళు కూడా ఇందాక అన్నారు. మనం వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. కానీ నిజంగా మరి ఇదైతే అద్భుతమైన ఐడియా. 150 గజాల ప్లాట్ మాత్రము ఒక 500 రూపాయలు మనం చూస్తున్నాం. 1 అంటే జనవరి 1, 2026 నాడు ఒక మధ్యాహ్నం 12 గంటలకు ఈ లక్కీ డ్రా అనేది రాయగిరిలో నిర్వర్తిస్తున్నారని చెప్తున్నారు. మొత్తానికి వీళ్ళ ఫోన్ నెంబర్లు వచ్చేసి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా వాళ్ళకు చేసినా కూడా స్కానర్స్ ద్వారా వాళ్ళు పంపిస్తారట. వీళ్ళ నెంబర్లు వచ్చేసి 9573558648 ఒక నెంబరు, 9652389068. మరి 2 నెంబర్ల మీద వీళ్ళు జీపే కానీ ఫోన్ పే కానీ ద్వారా ఇస్తే కూడా వాళ్ళకి కూపన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక బుక్లెట్ ఉంది, మనం చూస్తున్నాం. ఈ బుక్లెట్ సంబంధించి ఇందులో కూపన్స్ ఇందులో ఇలా ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. ఇలా 499 రూపీస్ అని పెట్టారు వీళ్ళు. ఆ 499 రూపీస్ కి ఒక్కొక్క టికెట్ ఒకటి ఇస్తుంటారు వీళ్ళు. ఫోన్ లో వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు కూడా ఆ నెంబర్లు కూడా ఇట్లా 01 నుంచి స్టార్ట్ ఉంటే మొదలుకుంటే ఇట్లా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన సందర్భంలోనే కొంతమంది వచ్చి కూడా వాళ్ళు టికెట్ తీసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా మనం చూస్తున్నాం. వీళ్ళు మూటకొండ నుంచి వచ్చారట. ఒకసారి వీళ్ళని చూసినట్లయితే మూటకొండ నుంచి వచ్చి ఇప్పుడే వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మొబైల్ నెంబర్ ద్వారా వీళ్ళు కనుక్కొని ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒకసారి నిజంగా ఈ ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది ఒకసారి కనుక్కుందాం. చెప్పండి నిజంగా మిత్రులారా, ఇది దేని గురించి మీరు ఈ ఆలోచన ఎందుకు చేశారు? ప్లాటే కానీ, స్కూటే కానీ, ఎల్ఈడి టీవీ కానీ, మన ఫ్రిడ్జే కానీ, సైకిలే కానీ ఇవన్నీ పెట్టారు కదా. నిజంగా మరి మీ యొక్క అంటే ఏ విధంగా ఈ ఆలోచన రావడం జరిగింది? రీసెంట్ గా చౌటుప్పల్ల బిల్డింగ్ చూడడం వల్ల మాకు ఈ ఆలోచన వచ్చింది. మొన్న రీసెంట్ గా నిరుపేద వాళ్ళకి వెళ్ళడం వల్ల మేము చాలా సంతోషపడ్డాము. సో మేము ఇలా ఒక ప్లాట్ పెడితే పేదవాళ్ళకు వస్తే మాకు ఎంతో సంతోషం ఉంటుందని ప్లాట్ పెట్టడం జరిగింది. అట్లా మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? మేము అక్కడ ఫోన్లలో వీడియోలలో చూసి చాలా సంతోషపడడం, అవన్నీ చూసి మేము ఇట్లా పెడితే వాళ్ళ నిరుపేద వాళ్ళకి వెళ్తే సంతోషపడతారు అని చెప్పి ఇట్లా ప్లాట్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతమంది వస్తుందో ఎట్లా ఉంది స్పందన మంచిగా ఉంది. 3 days బ్యాక్ స్టార్ట్ చేసినాము. మంచిగా రెస్పాన్స్ ఉంది, బాగానే రాస్తున్నారు. అంటే ఎట్లా ఫోన్లో వేస్తారు. మనం వాట్సాప్ లో డీటెయిల్స్ పెడితే వాళ్ళ కూపన్స్ రాసి వాళ్ళకి పంపిస్తాం. మీరు అంటే ఈ జనవరి 1 వరకు ఎంత డబ్బులు వచ్చి తీస్తారు? జనవరి 1 రోజు ఖచ్చితంగా ఇస్తాం. మాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా జనవరి 1 మాత్రం ఖచ్చితంగా తీస్తాం. ప్లాట్ ఎక్కడ ఉంది? వలిగొండ సుంశాల వయ రూట్ లో ఉంది. రోడ్ నుంచి సెకండ్ బిట్ 130 గజాల ప్లాట్. అంటే ఒకవేళ మీకు స్పందన ఎక్కువ ఉంటే చాలా మంది వచ్చారనుకో ఎలా చేస్తారు మీరు? అంటే ఆ రోజు మనకు రీచ్ అయినా కాకుండా కంపల్సరీ మనము ప్లాట్ ఓపెనింగ్ చేసుడే ఇచ్చివేసుకుంటాం. ఎట్లా తీస్తారు లక్కీ డ్రా? లక్కీ డ్రా ఒక ప్రోగ్రామ్ పెడతాము. మన వెంచర్ ఉంది ఇక్కడ. ఆ వెంచర్ లో టెంట్ వేసి ప్రోగ్రామ్ పెట్టి లైవ్ పెట్టి ఒక 2 days బిఫోరే మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ప్రతి ఒక్క నెంబర్ మేము కాంటాక్ట్ చేస్తాం. వాట్సాప్ లో ఇట్లా మెసేజ్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు వచ్చినా రాకున్నా మేము కంపల్సరీ వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మేము ఏదైతే లాటరీ వెళ్తుందో వాళ్ళకి కాల్ చేసి చేస్తున్నాం. ఒకటి ఏమాడుతున్నా అంటే ఈ ప్లాట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందా? మరి ఎవరి పేరు మీద ఉంది? మరి ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు మీరు లక్కీ డ్రా వెళ్ళిన రోజే వాళ్ళకి ఇస్తారా? ఎట్లా చేస్తారా? కార్యక్రమం ఎట్లుంటది?
యాక్చువల్ మా తమ్ముడి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. లక్కీ డ్రా వెళ్ళినాక 2 days కి ఆ రోజు మనకు రిజిస్ట్రేషన్ సండే వస్తుందా మండే వస్తుందా చూసుకుని, ఒకవేళ మండే ఉంటే కంపల్సరీ వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇట్లా ఫొటోస్ ఇట్లా ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లో కంపల్సరీ పెట్టగలుగుతాం. ఓకే, మిగతా ప్రైజ్ కూడా ఎంబడే ఇచ్చే అవకాశం ఉందా? ఇది ఎలక్ట్రికల్ స్కూటీ ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి, ఎల్ఈడి టీవీ, సైకిల్, ఇవన్నీ కూడా ఈ 5 ప్రైజ్లు ఎంబడే ఇస్తారా? ఎంబటే ఇస్తాము. ఒక్కొక్క ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అన్నట్టు ఒకటే లైన్ కి ఇచ్చేస్తాం. అంటే మీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి పేదవాడు దీంట్లో పాల్గొనవచ్చు, ఎందుకంటే ఒక 499 రూపాయలు అంటే చిన్న చిన్న ఖర్చులే కదా, ప్రతి పేదవాడు పాల్గొంటే ఈ అవకాశం ఉపయోగించుకోండి అని చెప్తున్నారా, ఏమంటారు? ఈ టైంలో చాలా మంది అప్పులు చేసి పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎవరన్నా ఇలా ఇబ్బంది పడేటోళ్ళు కట్టలేకపోతున్నారు. వీళ్ళకి వాళ్ళకన్నా వెళ్తే మాకు సంతోషం, వాళ్ళకి ఇట్లా అప్పు చేసుకుంటే కొత్త సంవత్సరంలో కొత్తగా ఉంటారు, అందరూ బాగుంటారు అని చెప్పి మేము ఇట్లా లాటరీ పెట్టినాం. చెప్పండి, ఇంకా ఏమేమి అనుకుంటారు మీరు ఇట్లా దీనికి సంబంధించి? ఇంకెట్లా రావాలని కోరుకుంటారు మీరు? సోషల్ మీడియా ప్రచారం ఏమి నడుస్తుందా? ఇంకెట్లా? ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాము. రాసే వాళ్ళు రాస్తారు, దూరం నుంచి రాస్తారు, చాలా మంది కేరళ కొంతమంది దూరం నుంచి రాస్తూనే ఉన్నారు. కొంతమంది డౌట్ ఏంటంటే మేము కేరళ ఉంటాము, మాకు ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలని ఎట్లా అడుగుతారు. సో మేము మీరు అమ్ముకోలేక పొజిషన్ లేకపోతే మేము దాన్ని సేల్ చేసి మీకు ఇస్తామని చెప్పినాము. అట్లా అంటే మీ బంధువులు, మిత్రులు ఇంకెవరన్నా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందా? వారికి ఏమన్నా మీరు ఇట్లా ప్రచారం చేస్తుర్రా, లేదంటే మీ బంధువులు, మిత్రులకి ఏమైనా చెప్తుర్రా? మిత్రులకు చెప్పినాము, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. అట్లా ఏం లేదు, సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి చూస్తున్నాం మనము ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరు కూడా మోటకొండూరు నుంచి వచ్చారట. ఈ మోటకొండూరు నుంచి వచ్చి కొన్ని టికెట్స్ తీసుకున్నారు, 499 రూపీస్ లెక్క కొన్ని టికెట్ తీసుకున్నారు. అసలు వీళ్ళకి ఎట్లా తెలిసింది ఏందనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు వచ్చారన్నా, మీకు ఎట్లా తెలిసింది ఇది? మేము ఇది గతంలో ఒక 4 రోజుల క్రితము మాకు ఇంతకుముందుకు వాళ్ళ పరిచయము. కాకపోతే వాళ్ళు ఒకటేంటంటే జెన్యున్ పర్సన్ వాళ్ళు. మా సమ్మక్క సారక రియల్ ఎస్టేట్ అంటే మాకు రాగిరిలో ఉంది అని చెప్పి కనుక్కొని మేము ఇక్కడ రావడం జరిగింది. అదే విధంగా ఈ స్కీమ్ అనేది చాలా సంతోషమైన స్కీమ్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే, నేను 100 రూపాయలు సంపాదిస్తున్నా, నేను 10 రూపాయలకు పేదలకు పెట్టాలి, నా టార్గెట్ కాదు. నా ఆఫీస్ పేరు మీద ఒక నిరుపేదనికి బండి వెళ్ళింది అనుకో, నిరుపేదనికి పెట్రోల్ పోసుకుని కూడా పైసలు ఉన్నాయి, పెట్రోల్ పోసుకుని. అలాంటి బండి ఇచ్చినాం అనుకో, ఈ రోజులో ఫ్రీ కరెంట్ ఉంది, దానితో వాళ్ళు బాగుపడితే ఎప్పుడైనా నన్ను ఆశిస్తారు, జీవిస్తారు అని చెప్పి మన సమ్మక్క సారక రియల్ ఎస్టేట్ బృందం వాళ్ళని నమ్మి వచ్చినాం. దాంతో పాటు మేము కూడా నిరుపేదలకు చాలా మందికి ఇట్లా చెప్పి వాళ్ళని ఇంకా ప్రోత్సహించి ఈ స్కీమ్ ని గ్రాండ్ సక్సెస్ చేస్తాం. నేను ఇప్పుడు 1 గంట సేపు వచ్చి మాది చాడా ముత్రిగూడెం, మూడకొండ మండలం. అన్నవారి ఫోన్ నెంబర్ స్టేటస్ వల్ల చూసి గత 3 రోజులు నేను అన్న ఫోన్ చేసి, అన్న మేము కూడా ఇట్లా కట్టగలుగుతామంట, మా ఊరి తరపు 20 దాకా చేస్తామంట. సరే అన్న, ఓకే అంటే ఈ రోజు వీలయ్యి వచ్చి తీసుకున్నాం. మేము 10 రూపాయలు తీసుకున్నాం. మీరు నమ్ముతున్నారా? నమ్మకం వచ్చాం, తెలుసుకుని నమ్మకంతో వచ్చాం. అన్ని ప్రైజులు ఇస్తారంటారు? మా ఫ్రెండ్స్ కి, మా ఊరు వాళ్ళకి కూడా చెప్పి ఇంకా తీసుకొస్తాం. ఇంకా సమ్మక్క సారలమ్మ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి లవ కుష ఇద్దరు కూడా అన్నదమ్ములు. నిజంగా ఈ ఇద్దరు ఆలోచనలు గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పేదవాడికి ప్లాట్తో పాటు ఒక బండి, సైకిల్, అదే విధంగా ఇవన్నీ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాము. ఎందుకంటే 499 రూపాయలు అంటే ఈ రోజు కొంతమందికి లెక్కలేనటువంటి పరిస్థితి. కానీ ప్రతి పేదవానికి 499 రూపాయలు పెట్టి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. పేదవానికి వస్తే నిజంగా మా కళ సాకారం అయినట్టే అని చెప్తున్నారు. ఎందుకంటే పేదవాడి కోసం ఇలాంటి స్కీమ్స్ ప్రవేశపెట్టాము. మేము ఏదో వ్యాపారం చేస్తాను కాదు, ఏదో బిజినెస్ పెద్దగా చేసుకోవడం కాదు. నాకు చాలా ప్లాట్లు ఉన్నాయి. అందులో ఒక ప్లాట్ మొన్న చౌటుప్పల్లో వెళ్ళినప్పుడు ఆ పేదవాడి ఆనందం చూసి మేము కూడా ఆనందపడ్డాం. ఫోన్ లో కానీ టీవీలో కానీ చాలా చూసామని చెప్తున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. నిన్న మొన్నటి నుంచే మాకు అనూహ్య స్పందన వస్తుంది. చాలా మంది మా స్టేటస్లు చూసి వస్తున్నారు, మా మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకా చాలా మంది వస్తున్నారు. ఎంతమంది వచ్చినా కూడా వారందరికీ అనుగుణంగా ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా న్యాయంగా జనవరి 1 నాడు 12 గంటలకు ఇక్కడే రాయగిరి దగ్గర మేము లక్కీ డ్రా తీస్తాము. లక్కీ డ్రా వెళ్ళగానే ఎంబడే ఎవరైతే వారికి వెళ్తారో వాళ్ళకి 1-2 days లోనే రిజిస్ట్రేషన్ పెట్టి, మా తమ్ముని మీదే ప్లాట్ ఉంది, మా తమ్ముని మీద నుంచి వాళ్ళకు ప్లాట్ చేపిస్తాము. అదే విధంగా డబ్బులు జనవరి 1 వరకు ఎంత వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపలేము. ఖచ్చితంగా డ్రా అయితే తీస్తామని చెప్తున్నారు. మిగతా 4 ప్రైజులు కూడా మొత్తం 5 ప్రైజులు మేము పెట్టాము. ఈ 5 ప్రైజులు కూడా ప్రతి పేదవానికి రావడమే మా ముఖ్య లక్ష్యం అని చెప్పి
సమ్మక్క సారలమ్మ రియల్ ఎస్టేట్ వ్యాపారి లవకుశ మనతో చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. నిజంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, వారిని కూడా మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఒక పేదవాడి కోసం ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి వారిద్దరిని కూడా మనం అంతా కూడా అభినందిస్తున్నామని చెప్పవచ్చు. సుమన్ టీవీ పక్షాన్ని కూడా వారిని అభినందిస్తున్నాం. ఇది ఎవరైనా అరుణ్తో శరత్, రాయగిరి.